ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఆయన పరక్రమ కార్యములు వాటి ఆయన ప్రవర్తించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. మన ప్రభువే స్తోత్రము చెల్లించెదము. స్తుతించుడి 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 మన ప్రభుని. స్తుతించుడి మన దేవుని. ఇశ్రాయేలీయుల స్తోత్రములు ప్రభునకు స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాధనములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. వాన కొరకు చేదుననుకొని దేవుడని యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశ నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులు ఆకాశ పక్షులు సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయం అతనికి లేకపోయెను. దేవుడని యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను
తీసుకుని వచ్చి అప్పుడు ఆదాము ఇట్లనే నా ఎముకలలో ఒక ఎముక మాంసము ఇది నరులలో నుండి తీయబడి కనుక నారి అనబడి కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఎత్తుకొని వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించిన గాక. ప్రార్థన చేద్దామండి. సాయిజక్ని ఇంతవరకు తండ్రి మరి ఒంటరిగా నడిపించి మరి దేవుని వాక్యంలో మనం చదివినట్లుగా ఆ బిడ్డకి ఒక జత చేయబోతున్నాడు దేవుడు. తనకు భార్యని ఇవ్వబోతున్నాడు, తోటి సహాయాన్ని ఇవ్వబోతున్నాడు. రేపు మరి దినాన్ని ఈ పరిశుద్ధ వివాహం జరగబోతుండగా మరి మొదటగా ఈ ముందు రోజు బిడ్డని పెండ్లి కుమారుడిగా మరి పెండ్లికి సిద్ధపరచుచు మరి దేవుని సన్నిధిలో మనం అందరము ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఒక క్షణం ప్రభును స్తుతిద్దాము. ఆ తర్వాత అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అందరం స్తోత్రం 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 ప్రభు ఐజకుని బట్టి స్తోత్రం 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 ప్రభు ఐజకుని తండ్రి నాయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం కలుగు చేస్తానని చెప్పావు ప్రభు. నీ స్తోత్రం 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 తండ్రి. ఇదిగో రేపు దినం జరిగే ప్రభు పరిశుద్ధ వివాహానికి నాయన ఐజకుని మీరు సిద్ధపరచండి ప్రభు. నీ స్తోత్రం 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 తండ్రి. ఇదిగో నీ బిడ్డలుగా నీ దాసులుగా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఐజాక్ని దీవించండి తండ్రి ప్రభువా. నాయన బిడ్డ యొక్క తండ్రి నాయన పరిశుద్ధ వివాహానికి సిద్ధపరిచి నీ దేవునితో నింపండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మగారు చేయండి. ప్రభువా నీ స్తోత్రం నాయనా, స్తుతులు రాశులుగా నీకు పరమందున్న గొప్ప దేవా, మా మంచి కాపరి పరిశుద్ధుడా మహాగణుడా సర్వాధికారి సృష్టికర్తవు సర్వాంతర్యామి ప్రభా, ఆది అంతము ఉన్నవాడు మొదటివాడు కడపటివాడివి అయ్యా. ఎన్ని మార్లు స్తుతించినా నీ రుణం తీర్చుకోలేము తండ్రి. బాకీలో మట్టివారం ప్రభా, మట్టివారమైనప్పటికీ మాకు ఎన్నో ఆదిత్యనిచ్చావు తండ్రి. నీకైనా భూమి మీద నీకు బ్రతకమని నీ వల్ల జీవించమని మాకు బ్రతుకునిచ్చావు తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు తండ్రి. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో ప్రభా ప్రమాదాల నుంచి కాచి కాపాడుకుంటూ వచ్చాను ప్రభా. ఇదిగో తండ్రి దినానికి నేను ఐజక్ ప్రభా, ఇంకా అబ్రసారం గారు నేను కుమారుడు ఐజక్ని బట్టి వందనాలు. బిడ్డ నాయన ఇంటి బిడ్డగా చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. తనకు భార్యను ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. తనకు కుటుంబాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు బిడ్డ ఒంటరిగా ఉన్నాడు తండ్రి. ఇక ముందు నుంచి జంటగా కుటుంబంగా నడపాలి ప్రభా. వందనాలు. తగిన జ్ఞానము ఆరోగ్యం శక్తి తెలివి జ్ఞానం ఇచ్చి నడిపించారు. తన కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానంతో ప్రభా ఉండడానికి సహాయం చేయగా ప్రభా. ఈ దినం ప్రభా రేపు పరిశుద్ధ వివాహానికి ముందుగా పెండ్లి కుమారుడు వలె సిద్ధపరచుచుండగా ప్రభా మాకంటే ముందుగా బిడ్డను దీవించి ఆశీర్వదించేవని ప్రభా మేము నమ్ముచున్నాం తండ్రి. నీకన్నా అక్కడ ప్రభా జీవితకాలం అంతయు ప్రభా నీకు నమ్మకంగా ఉండకు సహాయం చేయాలి తండ్రిని మొదలుకొని తన దాంపత్య జీవితంలో ఆయన నీకు ఇష్టలుగా కుటుంబం బ్రతకడానికి సహాయం తండ్రి. ఇదిగో ప్రభా జరపడే ప్రభా బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి తండ్రి దినం ప్రభా దీవించండి, పరిశుద్ధపరచండి. నీ ఆత్మాభిషేకం బిడ్డపై కుమ్మరించండి తండ్రి. నీకు దీవంతాన్ని ప్రభావాలు మీకు అర్పిస్తాం. వచ్చిన మంది స్నేహితులు సంఘటనలు అందరిని బట్టి నీకు వారికి స్థుతులు వందనాలు చెల్లించుకుంటూ అలాగే ప్రభా శారం గారు అబ్రామ్ని అలాగే ఆమోస్ండారులు దీవెనతో దీవించి అభిషేకించమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మా దేవ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి అభిషేకించి మీ సన్నిధికి నడిపించమని మీ దేవునితో నింపమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బిడ్డ జీవితంలో నాయన గొప్ప దీవెన నాయన దయచేసి నీ దేవునితో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. తండ్రి పరిశుద్ధాత్మ పాట పాడుతూ తీసుకెళ్తామండి. పరిశుద్ధ
పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ మాతృలకిడుమా జనక కుమారాత్మ లను దేవా జనక కుమారాత్మ లను దేవా గణ మహిమా చెల్లును ధనరాణి చమురా స్తోత్రం. దేని బిడ్డలు ఈ సమయంలో మనమందరం ఒక క్షణం పాటు అబ్రహం గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము, వైద్య కొరకు ప్రార్థన చేద్దాము. యేసయ్యా, నీ వందనాలు ప్రభువా. ఎంతో గొప్ప దేవుడు నాయనా, ఎంతో మంచి దేవుడు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ బిడ్డలు అబ్రహం గారితో హానిపెట్టి వందనాలు నాయన. ప్రభువా, ఏకైక కుమారుడు తండ్రి ఆయన చేతులు తండ్రి స్తోత్రాలు నాయన. దేవుడు రేపుడు గొప్ప తండ్రి ప్రభువా, బిడ్డకు పరిశుద్ధ వివాహం నాయన మీరు ఏర్పాటు చేశారు తండ్రి స్తోత్రాలు నాయన. అందరికీ నిరీక్షణ పెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీడిని ప్రభువా పెళ్లికి నాయన సిద్ధపరచుచుండగా నీ పరిశుద్ధాత్మ హల్లెలూయా తండ్రి ఇంతవరకు ప్రభువా నాయన మీరు నడిపించారు ప్రభువా. ఎన్నో సంవత్సరాలుగా తండ్రి, ఎన్నో నెలలుగా ప్రభువా దేవా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాము నాయన. ఐచ్ఛిక పరిశుద్ధ వివాహం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాము నాయన. ఇన్నాళ్ళకి నీ కృప చూపి ఇదిగో ప్రభువా బిడ్డకు నాయన నిలుపున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా సంతోషము. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం ప్రత్యేకమైనటువంటి దినము, పరిశుద్ధమైనటువంటి దినము. పెద్ద అత్తమ్మ గారు వచ్చారు, పెద్ద అత్తమ్మ గారు కదమ్మా. రైట్, సంతోషం. రైట్, నిరాడంబర జీవమ్మ మా అబ్బాయి. రైట్, కొద్ది మాటలు ఎంతాం దేవుని మాటలు. చుట్టాల బంధువులు వచ్చాము. 2వ అధ్యాయంలో ఉన్న ఈ గొప్ప మాటలు మనం చదువుతున్నామండి. ఆదికాండం 2వ అధ్యాయము మరి 18వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటలు మనం చదువుతాం. తీయండి మరి ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది ఒక సాంప్రదాయము సంస్కారం కాదు, కానీ
యెహోవా ఆ, నేలమంటితో నరుని నిర్మించి దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారాంధ్రములలో వాని నాసికారవంధ్రములలో జీవవాయువును ఊదక జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ నరుడు జీవాత్మయను. రైట్, భరించు. వాని నాసికార అవంతరములో జీవవాయువును ఓదుగా నరుడు జీవాత్మయుడు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అబ్బాబా, ఏమండి, నరుని చేశాడు, పురుషుణ్ణి చేశాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మేలుకొని ఉండుట వ్యర్థమే. వ్యర్థమే. చూసారండి, దేవుడే అంటున్నాడమ్మా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అంటాం. సంతోషం. మరి వేరే వర్షిని వెండు మాత్రం వేరే వర్షం అంటే పెరిగి ఇక్కడ కథానాయకుల బాబు కథంతా ఆవిడే. వేరే వర్షిని ఇప్పుడు అయితే సాటి సహాయం అమ్మా కథానాయకురాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మేము దేవుని బిడ్డలు మరి రాబోయే దినాల్లో ఉన్నతమైనటువంటి చక్కటి కుటుంబాన్ని బిడ్డలకి ఇవ్వాలని మనం ఆశపడతాం. ఇంకో మాట కూడా చదువుతాం, మార్కు సువార్త. స్తోత్రం చదవమ్మా. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాడు. ఈ హేతువు చేత హేతువు చేత పురుషుడు తన తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను తన భార్యను హత్తుకొను. వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఉండగా ఏక శరీరముగా ఉంది. ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని దేవుడు చేతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పిన. ఎంత మంచి మాట్లాడు బాబు. దేవుడు 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 అంతే. సంగతితో ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయివారి కలం వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. అది సంగతి. రేపు ఈ టైంకి అదే జరుగుతుంది. ఏమండి, ఏముందమ్మా అక్కడ? నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున రాణి. ఈ రాజు అయితే మేరీ వర్షిని ఎవరమ్మా? చూసారా, దేవుడు మనల్ని ఎలాగా రాజులు రాణిల కింద. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన బిడ్డలు ఉన్న మనం కూడా ఎవరన్నా రాజుల పిల్లలు. ఈయన రాజు అయితే ఆవిడ రాణి. ఇంకో మాట చెప్తున్నా, లోకంలో జనరల్గా పెళ్ళిళ్ళు అయితే కింద కూర్చుంటారు, పేట్ల మీద ఉంటారు. మన పెళ్ళిళ్ళు అయితే బెంచ్ కుర్చీలాంటి బెంచీలు. శుభన రాణి ఓపి అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కాబట్టి రేపు ఈ టైంకల్లా మరి ఐజన్కి ప్రక్కన రాణి వచ్చేస్తారు. నేను స్తోత్రం. ఆలకించుము, ఆలోచించి చెవి యొక్కము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ మాట పెండ్ల కుమార్తెను చేసేటప్పుడు పెండ్ల కుమార్తె చెప్తారు అనుకోండి. ఇంట్లో గొడవలు ఉంటాయా? అస్సలు ఉండవు. ఏమండి, కానీ ఐజాక్ కడుపుతో మనం ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే స్తోత్రం, అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయంలో
ఐజాక్ని రేపు జరగబోయే పరిశుద్ధ వివాహానికి ప్రభు అభిషేకించినాగున అందరూ ప్రార్థనలో క్షణం ఏకీపించండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఘనమైన దేవుడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు నాయన. వారికి సాటి అయిన సహాయం చేయదని అన్నావు నాయన. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నావు నాయన. ఇదిగో తండ్రి నా ప్రభువా, శూరుడా నీ కత్తిని మనం ధరించమని సెలవిచ్చావు నాయన. ఇదిగో తండ్రి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుని వేరుపరచకూడదన్నావు నాయన. నా తండ్రి ఆ రీతిగా ఈ సమయంలో ప్రభువా నా తండ్రి ఐజాక్ని తండ్రి రేపు జరగబోయే పరిశుద్ధ వివాహానికి నాయన నా తండ్రి పెండ్లి కుమారుడిగా అలంకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఇలా వాక్యాలు పలికించేయండి తండ్రి. కుమారు పరిశుద్ధాత్మనామములో దీవించండి. ఐజాక్ని ఆశీర్వదించండి. సమయంలో ప్రభు బిడ్డ కొరకు ఏర్పాటు చేసిన పెండ్లి కుమార్తె మేరీ వర్షను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేరీ వర్షను దీవించండి నాయన. ఐజాక్ని మేరీ వర్షను ఆశీర్వదించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రేపు జరగబోయే పరిశుద్ధ వివాహములో మీరు జతపరిచి పరిశుద్ధ నాయన నా తండ్రి వివాహాన్ని జరిగించి మీ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా ఇది ఐజాక్ని అలాగే తండ్రి మేరీ వర్షిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నిలిచిన కృపను పెట్టి త్రియేక దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పెండ్లి కుమారుడుగా ఐజాక్ని పెండ్లి కుమార్తెగా మేరీ వర్షిని ప్రతిష్ఠిస్తూ అభిషేకిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి, సమాధాన, దీవెన, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు రేపు జరగబోయే ఐజాక్ పరిశుద్ధ వివాహములో తోడుగుండి ఇరు పక్షాల కుటుంబాలని అలాగే నూతనంగా జతపరచబడినటువంటి ఐజాక్ని మేరీ వర్షిని దీవించి గొప్ప దీవెన బిడ్డలకు దయచేయను గాక. వచ్చిన మనందరిని ఆశీర్వదించును గాక. అబ్రహాం గారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది ఆమేన్. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ 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 ప్రభువా జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము.
ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము